భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శక్తి రూపాలలో గ్రామ దేవతల యొక్క ప్రత్యేకత ఏమిటి? పొలిమేరమ్మ, పోలేరమ్మ, ఈ దేవతల స్వరూపాల విశేషాల్ని ఎలా మనం విశ్లేషించుకోవాలి? అమ్మవారి శక్తి రకరకాలుగా లోకంలో వ్యాప్తి చెంది ఉంది. అందులో ఒక శక్తి స్వరూపం పోలేరమ్మ, పొలిమేరకి సంబంధించినటువంటి అమ్మ కాబట్టి ఆవిడ్ని పోలేరమ్మ అన్నారు. ఇదివరకటి రోజుల్లో గ్రామాలకి ఒక పొలిమేర ఉండేది, అంటే ఇప్పుడు ఉంది, దాదాపుగా ఇప్పుడు పొలిమేరలు ఊళ్ళు మధ్యలో కలిసిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ ఊరి యొక్క పొలిమేర అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పొలిమేరను దాటి వెంటనే ఇంకొకరు ఎవరో ఇల్లు కడుతున్నారు, అందువల్ల ఇది పొలిమేర అని చెప్పలేకపోతున్నాం. కానీ ఇదివరకటి రోజుల్లో మాత్రం అలా ఉండేది కాదు. ఊరికి సంబంధించి ఒక పొలిమేర ఉండేది. ఆ పొలిమేరలో గ్రామదేవత ఉండేది. ఆ అమ్మ అందరినీ రక్షిస్తుంది. వీరబ్రహ్మం గారి యొక్క కథలో కూడా పోలేరమ్మ కథ చాలా ప్రత్యేకంగా చెప్తారు. అలాగే పోలేరమ్మలకి ప్రత్యేకంగా జాతరలు చేస్తారు. జాతర అంటే ప్రత్యేకంగా సంబంధించినట్టు ఒక ఉత్సవం. అలా ఎందుకు చేస్తారంటే ఈ రకరకాల వ్యాధులు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏర్పడుతూ ఉంటే పోలేరమ్మని గనక ధ్యానం చేస్తే, చక్కగా ఆవిడకి సంబంధించి కనుక జాతర కనుక చేస్తే ఊళ్ళో ఆ కలరా వ్యాధులు ఇలాంటివి రాకుండా అమ్మ కాపాడుతుందని. ఉదాహరణకి వెంకటగిరి పోలేరమ్మ జాతర అని చేస్తారు. రకరకాల ఊళ్ళల్లో రకరకాల పేర్ల మీద చేస్తూ ఉంటారు. ఈ పోలేరమ్మని, ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ప్రత్యేకం ఏంటంటే ఆ పోలేరమ్మకి సంబంధించి ఒక విగ్రహం, ఒక రాతి బండ తీసుకొచ్చి అక్కడ పెడతారు. కళ్ళు పెట్టరమ్మ, అది ఈ పోలేరమ్మ యొక్క విశేషం. కళ్ళు ఆ రాతి బండ మీద, రాతి విగ్రహం మీద కళ్ళు ఉండవు. ఎట్లా అంటే ఆ కళ్ళు లేకుండానే అందరూ నమస్కారాలు చేసుకుంటూ వెళ్తారు. ఆ మరుసటి రోజు ఏం చేస్తారంటే చక్కగా ఒక అద్దం ముందు ఇలా అద్దం చూసుకుంటూ వెనకాల ఆ రాతి విగ్రహాన్ని పెట్టి, పోలేరమ్మ విగ్రహాన్ని ఇలా అద్దంలో ఆ రాతి విగ్రహం కనపడుతుంటుంది, ఇలా వెనకాలగా ఆ కళ్ళని ఇక్కడ తీర్చిదిద్దుతారు. అదొక ప్రక్రియ. అంతేగాని ఎదురుకుండా అమ్మమ్మ విగ్రహం ముందు నిలబడి ఆ కళ్ళని తీర్చరు. ఎందుకంటే ఆ అంతటి శక్తి సమన్వితం. ఎందుకంటే కళ్ళల్లోకి చూడటం అని అంటే, అమ్మవారి కళ్ళల్లోకి చూడటం అంటే మామూలు వాడు చేయలేడు. అందుకే అద్దం ఇలా పెట్టుకొని అమ్మవారి కళ్ళని చిత్రీకరిస్తారు. అందరూ కూడా ఆ రకంగా కళ్ళ చిత్రీకరించి ఆ దిష్టి చుక్కతో ఉన్నటువంటి పోలేరమ్మని ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ఇలాంటి వాటిల్లో కొలుస్తూ ఉంటారు. ఈ రకంగా అనేక ఊళ్ళల్లో పోలేరమ్మ జాతరలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఏంటంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఒక కనకదుర్గమ్మకి ఎటువంటి విశిష్టత ఉందో పోలేరమ్మకి కూడా అటువంటి విశిష్టతే ఉంది. కాకపోతే ఇది అంశావతారం, అది పూర్ణావతారం. కాబట్టి అంశావతారం కూడా పూర్ణావతారంలో ఒక భాగమే. కాబట్టి ఈ పోలేరమ్మలకి చేసేటువంటి బలులు కానివ్వండి, ఇలాంటి విషయాల్ని మనం తిరస్కరణీయాలుగా చూడకూడదు. వాటిని ఆమోదిస్తే ఆ ఊరిని ఆ తల్లి రక్షిస్తూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా గ్రహించి అందరూ అంశావతారాలైనటువంటి పోలేరమ్మల్ని కూడా పూర్ణావతారాలైన కనకదుర్గమ్మ ఇలాంటి వాటితోటి సమానంగా పూజించి అందరూ కూడా వ్యాధుల బారిన పడకుండా సుఖశాంతులు పొందెదరుగాక. గురుగారు, మా నిషాద అనే రామాయణ మొదటి శ్లోకంలోనే రామాయణ 7 కాండల అర్థాలు ఉన్నాయని చెబుతారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంత్యం యునాతేకం అవధీహి కామమోహితం. వాల్మీకి రామాయణంలో అసలు మొట్టమొదటి శ్లోకం, ఒక వాల్మీకి రామాయణం ఏంటమ్మా, సారస్వతంలోనే మొట్టమొదటి శ్లోకం సాహిత్యంలో. చెట్టు మీద ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షులు, క్రౌంచము అంటే వంకరగా పోయేటువంటి స్వభావం కలిగినది పక్షి. ఆ పెట్టల్లో మగ పెట్టని ఒక వేటగాడు కొట్టాడు. కొడితే, అరే వేటగాడా, పక్షుల్లో ఒకదాన్ని కింద కొట్టావు, నీకు శాశ్వతమైనటువంటి కీర్తి రాకుండా ఉండుగాక. ఇది ఆ శ్లోకం యొక్క భావం మామూలుగా చెప్పుకోవాలంటే. కానీ సరస్వతీదేవి వాల్మీకి నోటి వెంట మొత్తం 7 కాండలు ఆయన రాయదలుచుకున్నాడు. మొట్టమొదటి శ్లోకం ఆ 7 కాండలు ఇందులోనే పెట్టేసేట అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎట్లా? మొట్టమొదట మా నిషాధ
మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా బాలకాండ. లక్ష్మీదేవి ఎవరు? సీతమ్మ. బాలకాండ సీతాదేవి యొక్క వివాహంతో పూర్తవుతుంది. పరశురాముడి యొక్క గర్వభంగం, అది ధనస్సుని గ్రహించడం అది చిన్న అంశం. కానీ సీతాదేవి వివాహంతో బాలకాండ పూర్తయిపోతుంది. కాబట్టి మా నిషాద అనేటువంటి పదంలో బాలకాండను తీసుకొచ్చాడు. ప్రతిష్టాత్వం అగమహ అంటే చక్కగా అయోధ్యాకాండ. ఇక్కడ మనకంటే నువ్వు అయోధ్యాకాండలో పితృవాక్య పరిపాలనకి సంబంధించి రాముల వారి యొక్క ఆ దీక్షా ప్రతిజ్ఞ ఇవన్నీ నెరవేర్చాడు. అయోధ్యాకాండ శాశ్వతీ సమాహ, శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించాడు. పితృవాక్య పాలన చేస్తూ అరణ్యకాండ, అరణ్య సంచారం చేస్తూ శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాడు. మానిషాద ప్రతిష్టాత్వం అగమహ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాత్. క్రౌంచము మిథునము, మిథునము అంటే జంట, వంకరగా పోయేటువంటి పక్షుల జంట అని అక్కడ అర్థం. ఇక్కడ వంకరగా పోయేటువంటి స్వభావం కలిగిన వాడు వాలి. వాలి తారా జంటల్లో వాలి అనేటువంటి మగవాడిని నువ్వు చంపావు. కిష్కింధాకాండ. యత్ క్రౌంచ మిథునాత్ ఏకం, ఏకం ఒకే ఒక్కడు. మొత్తం సుందరకాండ మొత్తం కూడా ఒకే ఒక్కడి మీద ఆధారపడి ఉంది. ఏకాంగ వీరుడు అంటాడు అన్నమయ్య. కాబట్టి ఒకే ఒక్కడి మీద కథ మొత్తం ఆధారపడింది. హనుమంతుడు, ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయుడికి స్వామికి సంబంధించినటువంటిది సుందరకాండ. ఏకం అవధీహి. అవధీహి అంటే రావణాసురుణ్ణి నువ్వు చంపావు. రావణాసురుణ్ణి చంపినటువంటి కాండ యుద్ధకాండ. కాబట్టి అవధీహి యుద్ధకాండ అయిపోయింది. ఇక చిట్ట చివర కామమోహితం ఉత్తరకాండ. ఎలాగండి ఉత్తరకాండ అంటే అన్ని సుఖాలు అనుభవించి సీతమ్మ మళ్ళీ మునిపత్నుల్ని చూడాలి, ముని ఆశ్రమాలని చూడాలి అనేటువంటి ఒక మోహం చెందిందట, లోకక్షేమం కోసం, తన అవతార పరిసమాప్తి కోసం. అందువల్ల కామమోహితం, ఒక మోహాన్ని అంతటి తల్లి లోకం కోసం పడింది కాబట్టి ఉత్తరకాండ. ఉత్తరకాండలోనే ఆవిడికి ఋష్యాశ్రమాలు చూడాలని అనిపిస్తుంది. కాబట్టి సరస్వతీదేవి ఆ ఆదికవి యొక్క ఆ మొట్టమొదటి శ్లోకంలోనే మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతి సమాహ అనే శ్లోకంలో రామాయణానికి సంబంధించిన 7 కాండల్ని అత్యద్భుతంగా ఆవిష్కరించాడని చెప్పి పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చెప్పారు. గురుగారు, మన పురాణాలలో ఎంతో మంది మహర్షులు కోపోద్రిక్తులై శాపాలు పెట్టారని మనం విన్నాం. అయితే ఈ మహర్షులందరూ శాపాలు ఎందుకు పెడతారు? ఎందుకంటే మామూలు మానవులంటే కోపం వచ్చినప్పుడు కోప్పడచ్చు. ఋషి అంటేనే చక్కగా అన్నీ తెలిసినటువంటి వాడు, జ్ఞాన పరిపూర్ణుడు కదా. అందులో ఋషుల్లో రాజర్షులు, బ్రహ్మర్షులు ఇలాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు. జ్ఞానంతో పండిపోయినటువంటి వాళ్ళు కదా, కోపాన్ని జయించినటువంటి వారు కదా. మరి అటువంటి మహర్షులు శాపం ఎందుకు పెడతారు? వాళ్ళ కోసం పెట్టరు, పెద్దవాళ్ళు చెప్పారు, మన కోసం పెడతారు. ఎవరైతే జీవితంలో కర్మని అనుభవించవలసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కర్మని వాళ్ళకి గుర్తు చేయటం కోసం శాపం కింద దాన్ని పెడతారట. అంటే దీన్ని కొంచెం మనం విపులీకరించి చెప్పుకుందాం. ఇప్పుడు దుర్వాసుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన అమ్మవారికి ఆర్యాద్విశతి అనేటువంటి గొప్ప స్తోత్ర గ్రంథం రాసినటువంటి వాడు, చక్కటి భక్తుడు. కానీ ఆ దుర్వాసో మహర్షి మాట్లాడితే శాపం పెట్టేటువంటి వాడిగా మనకు కనపడతాడు. ఆయన శాపం ఎందుకు పెడతాడట అంటే, లోకంలో కర్మానుభవం ప్రతి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది, కర్మను అనుభవించాలి. కానీ ఎందుకు అనుభవిస్తున్నామో తెలియదు మనకి చాలామందికి. కానీ ఆయన శాపం పెట్టడం వల్ల, మహర్షులు శాపం పెట్టడం వల్ల ఏమిటంటే, ఓహో ఈ శాపం పెట్టడం వల్ల నేను ఈ కర్మని అనుభవిస్తున్నాను అని ఆ అనుభవిస్తున్నటువంటి దానికి కారణం తెలియచేస్తాడు. ఎప్పుడో అనుభవించవలసింది ఇప్పుడు అనుభవింపు చేస్తుంది శాపం. అంటే ఒక రకంగా పుణ్యం అన్నారు పెద్దలు. అంటే ఎప్పుడో ఏ జన్మల్లోనే, ఇంకా రాబోయే 100 జన్మల్లోనే ఎక్కడో అనుభవించవలసినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడే అనుభవింపజేస్తున్నాడు. అంటే నీలో అమృతత్వాన్ని, మోక్షానికి నిన్ను దగ్గర చేస్తున్నాడు. అంటే చాలా దూరంగా నువ్వు అనుభవించవలసింది ముందుకు తీసుకొస్తున్నాడు. అంటే ఒక రకంగా పుణ్యమే. కాబట్టి మహర్షులు పెట్టేటువంటి శాపాలు, కానీ మన మామూలు వాళ్ళు పెట్టే శాపాలు కాదు, మామూలు వాళ్ళు పెట్టే తిట్లు కాదు. మహర్షులు ఎవరైతే తపస్సు చేసి పండిపోయి ఉన్నటువంటి మహర్షుల శాపాలు నీ కర్మానుభవాన్ని
నీకు గుర్తు చేసి ఎప్పుడూ అనుభవించవలసినవి ఇప్పుడే అనుభవించేట్టు చేస్తాయి. కాబట్టి మహర్షుల శాపాలు చాలా గొప్పవి అని పెద్దవాళ్ళు చెప్పారు. అందువల్ల ఒరేయ్ వాడి నోటి వెంట ఏదన్నా వస్తే చాలరా, అది జరుగుతుందిరా, వాడిని తిట్టనివ్వకండి అని కొంతమంది అంటుంటారు. మరి నువ్వు అనరా అని కొంతమంది వాడి చేత అనిపించుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే ఎప్పుడో జరగాల్సింది కూడా ఇప్పుడు జరిగిపోతుంది. ఎందుకంటే వాడి నోటి అంటే ఏదొస్తే అది జరిగిపోతుంది. కాబట్టి మహర్షి సదృశులు ఆ రకంగా శాపం పెడుతూ ఉంటారు. కాబట్టి మహర్షుల శాపాలని ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు పెట్టే ప్రతి శాపం వెనకాల మనం పరిశోధన గనక చేస్తే లోకక్షేమం కనపడుతుంది. వ్యక్తి క్షేమంతో పాటుగా లోకక్షేమం కనపడుతుంది. అంటే ఊరికే తిట్టరు, ఆ తిట్టడంలో లోకక్షేమాన్ని, అంటే ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి అక్కడ కీలకమైనటువంటి పాత్రధారి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా లోకానికి మేలు చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మహర్షులు శాపాలు పెడుతుంటారు. ఇది మహర్షుల శాపాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అని పెద్దలు చెప్పారు. గురుగారు, వినయ విధేయతల్ని వ్యక్తుల యొక్క సహజ ఆభరణాలుగా ప్రస్తావిస్తూ ఉంటారు కదా, వ్యక్తిత్వ వికాసంలో ఈ వినయ విధేయతల యొక్క ప్రశస్తి ఏమిటి? ఈ వినయ విధేయతల్ని మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల్లో కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది నిజంగా మీరు చెప్పినట్లుగానే ఆభరణాలు వినయ విధేయతలు. వినయము విధేయత. వినయం అంటే ఒకరి ఎడల వంగి ఉండటం, వినయము. విధేయత అంటే దాన్ని ఆచరించటం. అంటే కేవలం వంగి ఉండటమే కాదు, నేను ఇవాళ పని చేస్తానని వినయంగా చెప్పటం, దాన్ని ఆచరించడం విధేయత. వినయ విధేయతలు అంటే ఇవి అవినయం అపనయ అని శంకరాచార్యుల వారు షట్పది స్తోత్రం అని ఒకటి రాశారు. ఆ షట్పది స్తోత్రంలో స్వామివారిని, ఆ విష్ణుమూర్తిని వేడుకుంటూ అవినయం అపనయ అంటాడు. అవినయం అపనయ అంటే నాలో ఉన్నటువంటి అవినయం ఏదైతే ఉందో దాన్ని తొలగించు స్వామి అంటాడు. అంటే లోకంలో కొద్దిపాటి ఐశ్వర్యం వచ్చినా, కొద్దిపాటి విద్య వచ్చినా నాకు తిరిగే ఉంది అని అనిపించేటువంటి ఒక అహంకారం మనిషిలో ప్రవేశిస్తుంది. అది మనిషిని సర్వనాశనం చేస్తుంది. అది అవినయానికి దారితీస్తుంది. తనకంటే బాగా చదువుకున్నవాడు, వాడు మామూలు మనిషే కదా, వాడికి దండం పెట్టాల్సిన పనే ఉంది, వాడికి మనం నమస్కారం చేయాల్సిన పని, వినయంతో వాడి ముందు వంగి ఉండాల్సిన పనే ఉంది. నాకు వచ్చులే, నేను చదువుకున్న వాడికంటే గొప్పగా నేను చదువుకున్న వాడికంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నా. ఇది అవినయం. ఈ అవినయాన్ని అపనయ నాలో పోగొట్టు. అంటే చూడండమ్మా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈనాటి ఆధునిక సమాజానికి పనికొచ్చేటువంటి ముక్క, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు చక్కగా మనకి తెలియజేశారు. కాబట్టి వినయ విధేయతలు మనిషికి, ఎందుకంటే ఏతాము అని పూర్వకాలంలో ఉండేవి. ఏతాము అంటే దిగుడు బావి. ఆ దిగుడు బావిలో ఇలాగా కిందకి వంగి ఉన్నటువంటి ఒక కర్ర, దానికి బిందె లాంటిది పెట్టేవారు. ఆ ఏతాము వంగితే కిందకి వంగిన తర్వాత ఆ నీళ్ళని అది ముంచి ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు కలుపుకొని అలా పైకి లేచేది. ఏతాము వంగితేనే నీళ్ళు వస్తాయి, ఆ బిందెలోకి నీళ్ళు వస్తాయి. ఏతాము వంగకుండా అలా పైకి ఉందనుకోండి, నీళ్లు ఆ బిందెలోకి రావు. కాబట్టి వంగి ఉన్నటువంటి వాడే లోకంలో ఎప్పుడూ కూడా, వినయంతో ఉండేటువంటి వాడే లోకంలో ఎప్పుడైనా సరే విజయం సాధిస్తాడు. అయితే కొన్ని వినయాలు ఉంటాయి, అతి వినయం అంటారు. ఆ అతి వినయం కలిగిన వారి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పొటేలు కుమ్మటానికి మనం జాగ్రత్తగా కనుక చూస్తే, ఒక వ్యక్తిని కనుక కుమ్మాలి అని అనుకుంటే అది కూడా ముందు వినయంతో ఇలా తలకాయ వంచినట్టు అనిపిస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళి వాడిని కుమ్మదు, తల వంచుతుంది, వంచి ఒక్క కుమ్ముతుంది. అది అతి వినయం ధూర్త లక్షణం అంటారు చూడండి. ధూర్త లక్షణం అనమాట పొటే లక్షణం. కాబట్టి ధూర్తుల యొక్క వినయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి ధర్మాత్ములు. కాబట్టి వినయ విధేయతలు మనిషికి ఆభరణాలే. కానీ ఎవరి దగ్గర ఆ వినయ విధేయతలు ఉన్నాయి, వాడు తన అవసరం కోసం అది ప్రదర్శిస్తున్నాడా లేకపోతే సహజంగానే అది ప్రదర్శిస్తున్నాడా, ఆ విషయం తెలుసుకుంటూ లోకంలో మనం మసలటం చాలా మంచిది. గురుగారు, ప్రతి యుగానికి కాలపరిమితి ఉంటుందని అంటారు. ఈ యుగాల యొక్క కాలపరిమితిని తేలికగా గుర్తుపెట్టుకోవటానికి ఏదైనా విధానం ఉందా? సంవత్సరము అంటే 365 రోజులు ఇలా చెప్తాం మనం. అలాగే యుగము అంటే ఎన్ని సంవత్సరాలండి? 4,32,000 సంవత్సరాలు ఒక యుగం. ఇప్పుడు మనం కలియుగంలో మనం బతుకుతున్నాం. దీనికి ముందున్నటువంటిది
కృతత్రేత ద్వాపర కలియుగాలు అంట 4 అంటాం కదా. కాబట్టి దీనికి ముందున్నది ద్వాపరం. దీనికి 4,32,000 సంవత్సరాలు. ప్రతి యుగం అన్నీ కొత్త యుగం ఒకటే. 4,32,000 సంవత్సరాలు. అది ఇంకొక యుగం త్రేతాయుగం, దానికి కూడా 4,32,000 సంవత్సరాలు. ఈ యుగాలన్నింటినీ కలిపితే మహాయుగము అని అంటారు. ఎంత తేలికో చూడండి గుర్తుపెట్టుకోవటం. 4,32,000 సంవత్సరాలు అనేటువంటి ఒక అంకెని గనక నువ్వు గుర్తుపెట్టుకుంటే ఈ 4టిని కలిపితే గనక నీకు ఇది ఒక మహాయుగం అనేది నీకు ఏర్పడుతుంది. కాబట్టి అన్ని వేల సంవత్సరాలు అని మనకి వెంటనే వస్తుంది. కల్పం, ఇన్ని యుగాలు కలిస్తే కల్పం అని ఒక లెక్క. అలాగే బ్రహ్మగారికి కల్పాంతం. ఇట్లా ఒక్కొక్కటి ఇలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవటానికి మన ప్రాచీనులు చక్కటి లెక్కలు చెప్పారు. మనం ఏంటంటే అంత దూరం వెళ్ళలేక తేలిగ్గా మనకి ఇంత ఎవడు గుర్తుపెట్టుకుంటాడు, యుగం 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 అంటున్నాడు అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఎంత తేలిగ్గా ఉందో చూడండి అమ్మ. ఈ తేలిగ్గా ఉన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని యుగానికి ఇన్ని సంవత్సరాలు అని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడడిగినా సరే వెంటనే లేచి నిలబడి మనం సమాధానం చెప్పవచ్చు. ఏంటండి ఇలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు చెప్పారు మన వాళ్ళు? ఒక్కొక్క యుగానికి అన్ని వేల సంవత్సరాలే ఎందుకు పెట్టారు అని అంటే, ప్రతి మనిషి ప్రతి యుగంలోనూ స్వభావం మారకుండా ఉంటుంది. కాబట్టి కాలం కూడా అంతే పరిమితితో ఉంటుంది. కాలం మనిషిలో ఉండేటువంటి స్వభావం మీరు కృతయుగం దగ్గర నుంచి త్రేతాయుగం దగ్గర నుంచి ద్వాపర యుగం దగ్గర నుంచి కలియుగంలో కానీ మనిషి యొక్క మూలం ఏమిటో ఆలోచించండి, మనిషి యొక్క స్వభావం ఏమిటో ఆలోచించండి. ఎక్కడో ఒక చోట ఒక సమాన లక్షణం. అక్కడ దేవతామూర్తి ఒక మానవుడి కింద జన్మించినా వాడిలోనూ స్వభావ లక్షణం ఉంటుంది. అదే కృతయుగంలో ఏ లక్షణంతో ఉన్నాడో, త్రేతాయుగంలో ఏ లక్షణంతో ఉన్నాడో మనిషి, ద్వాపర యుగంలో ఏ లక్షణంతో ఉన్నాడో స్వార్థం అనేటువంటి లక్షణం, ఆ స్వార్థం అనేటువంటి లక్షణం కలియుగంలో కూడా ఉంది. కాదు ప్రమాణంలో తేడా బాగా తక్కువ మిగతా యుగాల్లో ఉంది, ఈ యుగానికి వచ్చేసరికి ఎక్కువైంది. కానీ మూలాంశం మాత్రం ఒక్కటే. కాబట్టి ఈ యుగాలన్నీ కూడా ఒకే పరిమితితో అందుకని ఉన్నాయి. ఎందుకంటే మనిషి లక్షణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి, జీవి యొక్క లక్షణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ యుగాలు కూడా సమానమైనటువంటి ఒక పరిమితితోటి ఉన్నాయి అని చెప్పి పెద్దవాళ్ళు పేర్కొన్నారు. గురుగారు, అగస్త్యుడి వంటి మహర్షి కూడా ఒక సాధారణ వ్యక్తిలా తీర్థయాత్రలు చేశారు అని చెప్తూ ఉంటారు. ఇలా చేయడంలో అంతరార్థం ఏమిటి? లోకంలో మనబోటి సాధారణ మానవులం ఏదో పుణ్యం సంపాదించుకోవాలని చెప్పి తీర్థంకి వెళ్తాం మనం. నిజానికి అది క్షేత్రయాత్ర, తీర్థయాత్ర అనకూడదు. మనందరం కూడా తీర్థయాత్ర కింద దాన్ని మార్చేసాం. తీర్థము అంటే నది అమ్మ. నదులకి సంబంధించి యాత్ర కాదు మనం చేస్తోంది, క్షేత్రానికి సంబంధించి. ఆ నది ఒడ్డున క్షేత్రం ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రానికి సంబంధించి యాత్ర చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే నదిలో మనం మునుగుతాం. ఆ క్షేత్రానికి సంబంధించిన నది ఏదైతే ఉందో నదిలో మునుగుతాం కాబట్టి అక్కడ మనకు పుణ్యం లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో దాన్ని మనం తీర్థయాత్ర కింద మనం మార్చాం. తీర్థం కుర్వంతి తీర్థాని. ఇలాంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇందా చెప్పారు అగస్త్యుడు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి నిజానికి తీర్థం యాత్రలు చేయాల్సినటువంటి అవసరం లేదు, క్షేత్రయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పుణ్య ప్రపూర్ణులు. కానీ వాళ్ళు ఎందుకు చేశారనంటే, అప్పటి వరకు తీర్థాల్లో మునిగినటువంటి వాళ్ళ పాపాలు కొన్ని ఉంటాయి కదా, ఆ తీర్థం కూడా పాపాలతోటి నిండిపోయి ఉంటుంది కదా. ఇటువంటి మహానుభావులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేశారనుకోండి, వాళ్ళు అవగాహనం మునక వేశారనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి పాపాలని పోగొట్టుకుంటుంది ఆ తల్లి, ఆ నది అందుకనే నది ఎదురు చూస్తుంటుందట. ఎందుకంటే వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి పాపాలు పోవాలని మునుగుతున్నారు, ఏ పుణ్యాత్ముడు వస్తాడా, ఆయన పుణ్యాన్ని నాకు పంచి పెడతాడా అని ఆ తీర్థం ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పి ఒక కవి చమత్కరించాడు. అందువల్ల ఇలాంటి మహానుభావుల కోసం ఎదురు చూస్తుంటుందట ఆ తీర్థం. అందువల్ల అగస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళు తాము సముపార్జించుకున్నటువంటి పుణ్యాన్ని ఆ నదీమ తల్లికి ఇవ్వటానికి, అంటే అప్పటికున్న పాప భారం ఆ నదికి తొలగిపోతుంది. ఇలాంటి వాళ్ళు మునక వేస్తే మళ్ళీ పాపాలని సమర్పించుకోవడానికి మిగతా వాళ్ళకి వీలు కుదురుతుంది. అందుకని మహానుభావులందరూ కూడా ఈ క్షేత్రయాత్ర లేకపోతే తీర్థయాత్రల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి లోకంలో అందరూ కూడా అగస్త్యుల్లాగా తయారు కావడానికి ప్రయత్నం చేయాలి, ఒక ఉత్తమోత్తముళ్లాగా. అందుకే మనం మునిగితే మన పాపాలు పోవటం కాదు, మనం మునిగితే నదికి పుణ్యాలు సంప్రాప్తించి
నలుగురికి ఆ పుణ్యాల్ని పంచిపెట్టగలిగేటువంటి ఉదాత్త స్థాయిలో వ్యక్తి నిర్మాణం జరగాలి. అది ప్రబోధం చేయటానికే అగస్త్యుడు లాంటి మహానుభావులు తీర్థయాత్రలు లేకపోతే క్షేత్రయాత్రలు చేస్తున్నారు. అలాగే తీర్థం అని అంటే పవిత్రమైనటువంటి నది అని చెప్పుకున్నాం. ఈ నదిలో మునక చేయటం వల్ల పాపాలు ఎలా పోతాయి అంటే, ఈ మహానుభావుడు ఇందాక మనం చెప్పుకున్నామే అగస్త్యుడు లాంటి వాళ్ళు, పాపం అనేది ప్రత్యేకంగా పదార్థం కాదమ్మా, ఏదో ఒంటికి రాసుకున్నటువంటిది అది నదిలో మునగటం చేత పోతుందని కాదు. ఆ తీర్థంలో మునగటంతో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. అది ఇక్కడ ప్రధానం. ఆ భావన ఏం చేస్తుందంటే మనసులో ఉండేటువంటి ఆ కల్మషాలని తరతరాలుగా సముపార్జించుకున్నటువంటి ఏ రాశి ఏదైతే ఉందో దాన్ని ఒక పెను తుఫాను గాలికి చిగురుటాకులు ఏ రకంగా వణికిపోతాయో ఆ రకంగా ఆ నదిలో మునుగుతున్నాను, పవిత్రమైన నదిలో మునుగుతున్నాను అనేటువంటి భావన ఆ పాపపు రాశిని ఒక్కసారి దూరంగా విసిరి కొడుతుంది. ఆ భావాన్ని మనకు అందచేస్తారు. అంతేగాని ప్రత్యేకంగా ఒక మందుని కలిపేసేసి ఆ తీర్థాల్లో ఏమీ కలపరు. ఆ పవిత్రమైన భావాల్ని వాళ్ళు అనుకుంటూ స్నానం చేస్తారు. మనలో కూడా ఆ పవిత్రమైన భావాలు మనలో ప్రవేశించి మనలో పాపాలని పోగొడతాయి. అందుకని తీర్థయాత్రలు చేయమన్నారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.